ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 7గురి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. 12 ఏజెన్సీలకు చెందిన 650 మంది సహాయక చర్యలో పాల్గొంటున్నారు. షిఫ్ట్ల వారీగా రెస్క్యూ సిబ్బంది పనిచేస్తుంది. బురద నీరు ఉబికి వస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఇక 0 పాయింట్ దగ్గర రోబోలతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే క్యాడవర్ డాగ్స్ బృందం గుర్తించిన D2 నుంచి D1 ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇక టీబీఎం మిషన్ శకలాలను సహాయక సిబ్బంది కట్ చేస్తోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 7గురి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. 12 ఏజెన్సీలకు చెందిన 650 మంది సహాయక చర్యలో పాల్గొంటున్నారు. షిఫ్ట్ల వారీగా రెస్క్యూ సిబ్బంది పనిచేస్తుంది. బురద నీరు ఉబికి వస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఇక 0 పాయింట్ దగ్గర రోబోలతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే క్యాడవర్ డాగ్స్ బృందం గుర్తించిన D2 అండ్ D1 ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇక టీబీఎం మిషన్ శకలాలను సహాయక సిబ్బంది కట్ చేస్తోంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సాగర్ అందిస్తారు. సాగర్, మరి 7గురు ఆచూకీ కోసం గాలింపు చేపట్టినట్టుగా తెలుస్తుంది. 12 ఏజెన్సీలకు సంబంధించి మొత్తం 650 మంది సహాయక చర్యలో పాల్గొంటున్నారు. మరి ఎక్కడ దాకా వచ్చింది ఈ సహాయక చర్యలు? దీనికి సంబంధించి ఏమన్నా అప్డేట్స్ ఉన్నాయా? ఏదైతే ఎస్ఎల్బీసీ టనెల్ ప్రమాదానికి సంబంధించి కూడా నేటికి 23 రోజులు గడుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఒకరి ఆచూకీ మాత్రమే ఇప్పటి వరకు లభ్యమైంది. దాదాపుగా 7 మంది మాత్రం లోపలే చిక్కుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలోని 14వ కిలోమీటర్ 0 పాయింట్ దగ్గర నుంచి టన్నెల్ బోరింగ్ మిషన్ నుంచి 100-150 మీటర్ల దూరంలో అయితే ఈ 7 మంది ఆచూకీలు ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనాకు వస్తున్నారు. ఇప్పటికే డిపిఆర్ రాడర్ టెక్నాలజీ ద్వారా కూడా ఈ స్పాట్స్ ను గుర్తించారు. దాని తర్వాత కేరళ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన క్యాడవర్ డాగ్స్ ద్వారా కూడా గుర్తించిన నేపథ్యంలో ఇదంతా కూడా తవ్వకాలు జరిపితే అక్కడ ఉండే ప్రాంతం అంతా కూడా చాలా వీక్ గా ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనాకు వచ్చారు. దీనికి సంబంధించి కూడా గత 2-3 రోజుల క్రితమే అన్వీకి సంబంధించిన రోబో టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నారు. ఈ రోబో టెక్నాలజీ 15 మంది కార్మికులు చేసే పనిని 1 గంటలో 15 మంది కార్మికులు చేసే పనిని అంతా కూడా ఈ ఒక్క రోబోనే చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కన్వేయర్ బెల్ట్ సాయంతో బురద మట్టి శిథిలాలనంతా కూడా బయటికి పారబోస్తున్నారు. ఎక్కడైతే స్పాట్స్ ను గుర్తించారో D2 ప్రాంతంగా ఉన్న ప్రాంతం అంతా కూడా కాస్త రిస్కీగా ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి సహాయక చర్యలను అయితే యుద్ధ ప్రాతిపాదికన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు మంత్రులు ఉత్తమ్ జూపల్లి కృష్ణారావు కూడా అధికారులతో సమీక్షలు నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే 7 మంది ఆచూకీ కోసం 0 పాయింట్ దగ్గర సెగ్మెంట్స్ అన్ని కూలిపోవడంతో అదంతా కూడా ఒక కాంక్రీట్ మాదిరి ఉండడంతో దాన్ని కదిలిస్తే మీద ఉన్న గుట్ట ప్రాంతం, అదంతా గుట్ట ప్రాంతం కాబట్టి మీద ఉన్న మట్టి శిథిలాలు పూర్తిగా ధ్వంసమై టన్నెల్ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనాకు వచ్చారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు కార్మికులు లోపలికి వెళ్తున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా వాళ్లకు అన్ని విధాల సేఫ్టీని ఉపయోగిస్తూ కూడా ఈ సహాయక చర్యలను అయితే ముమ్మరం కూడా తెలుస్తుంది. ఒక్కొక్క షిఫ్ట్ లో దాదాపుగా 120 మందికి పైగా కూడా లోపలికి షిఫ్ట్ల వారీగా వెళ్లి చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అయితే 24 గంటలు కూడా ఒక T1 షిఫ్ట్ లో ఉన్న వారే పనిచేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అనుష, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్.